రత్నాల పరిచయం, రత్నాల ప్రభావం. రత్నాల ప్రభావం అనేది వాటి అధిపతి గ్రహం యొక్క స్వభావం లేదా ఆ గ్రహం జాతకంలో ఉన్న స్థానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రతి జాతకంలో 2 రకాల గ్రహాలు ఉంటాయి. ఒకటి అనుకూల గ్రహాలు మరియు ప్రతికూల గ్రహాలు. రత్నాలు కూడా వాటికి అనుగుణంగానే ప్రభావం చూపిస్తాయి. కింద ఉన్నవి జ్యోతిష రత్నాలు మనపై ఎలా ప్రభావితం చేస్తే తెలిపే కొన్ని ప్రాథమిక మార్గదర్శకాలు. రత్నాలు ధరించాలా వద్దా లేదా దానం చేయాలా? ధరించదగిన రత్నాలు రకరకాలుగా ఉన్నాయి, కానీ వేద జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సాధారణంగా నవగ్రహాల కోసం రత్నాలు ధరించడం చేస్తారు. ఆ రత్నాలు ఇవి: మాణిక్యం, దాన్ని కెంపు అంటారు, పద్మరాగం అంటారు, ముత్యం, పగడం, పచ్చ, పుష్యరాగం, వజ్రం, నీలం అని అంటారు దాన్ని, గోమేధికం, వైడూర్యం, దాన్ని క్యాట్సే అంటారు, లహసోని అని హిందీలో అంటారు. రత్నాలు ఎందుకు ధరించాలి లేదా ఎందుకు దానం చేయాలి? రత్నాలు ధరించడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో ఒకటి జీవితంలో నిర్దిష్టమైన కోరికలను నెరవేర్చుకోవడం కోసం. ఉదాహరణకు ధనము, ఉద్యోగము, వివాహము, ఆరోగ్యం మొదలైనవి. ఆ కోరిక నెరవేరిన తర్వాత రత్నాన్ని తీసేయడం లేదా కొనసాగించడం చేస్తారు. అది కూడా రత్నానికి అధిపతి గ్రహం స్థితిని బట్టి ఉంటుంది. వేద పరిహారాలలో కొన్ని గ్రహాలు బలపరుస్తాయి, కొన్ని బలహీనపరుస్తాయి, మరికొన్ని శాంతింపజేస్తాయి. ఉదాహరణకు కుడి చేతిలో రత్నం ధరించడం గ్రహశక్తిని పెంచుతుంది, ఎడం చేతిలో ధరించడం తగ్గిస్తుంది. అలాగే ప్రతికూల రత్నాల ప్రభావం వ్యతిరేకంగా ఉంటుంది. మంత్రాలు మాత్రం గ్రహాలను శాంతింపజేసి ఎల్లప్పుడూ శుభ ఫలితాలు ఇస్తాయి. రత్నాలు ధరించడానికి సాధారణ మార్గదర్శకాలు. ప్రతికూల గ్రహాలు రత్నాలు ధరించడం మానుకోవాలి. అయితే అవి త్రికోణం లేదా కేంద్రంలో స్నేహపూర్వక యోగకారక గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు మాత్రం మినహాయింపు ఉంటుంది. 2, 7, 12 మరియు బాధక స్థానాన్ని ఆధిపత్యం వహించే గ్రహాల రత్నాలను లేదా వాటితో యుతి ఉన్నవి ధరించడం నివారించాలి. ఇవి సమస్యలు, టెన్షన్ తెస్తాయి. లగ్నాధిపతి లేదా నవాంశ లగ్నాధిపతి శత్రువైన గ్రహాలు రత్నాలు లేదా మంత్రాలు తప్పక నివారించాలి. రాశి నవాంశాధిపతులు చెడ్డ స్థితిలో ఉన్నప్పుడు లగ్నం, చంద్ర లగ్నం, ఆరుడ లగ్నం లేదా కార్యభావం నుండి వాటి రత్నాలు లేదా మంత్ర ప్రయోజనాలు ఇవ్వవు. అలాగే అలా చేస్తే ఫలితం తప్పకుండా లేకపోవడం కాకుండా పరిహారాలపై సందేహం కలగవచ్చు. రత్నాలు ధరించే సందర్భాలు. జాతకంలో ఒక శుభగ్రహం బలహీనంగా ఉంటే ఎప్పుడైనా దాన్ని బలపరచడానికి రత్నం ధరించవచ్చు. లేకపోతే ఆ గ్రహానికి సంబంధించిన దశ లేదా అంతర్దశ, ఉదాహరణకు వింశోత్తర దశ లేదా చంద్రార్థ పద్ధతులు ఏవైనా దశలు చూసుకోవచ్చు, నడుస్తున్నప్పుడు ధరించవచ్చు. నిదానంగా సంచరించే గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు అదే సమయంలో వారి దశ ఒక ముఖ్యమైన జీవన దశలో వస్తే ఆ గ్రహరత్నం ధరించడం సహాయపడుతుంది. ఈ పరిస్థితులలో ఆ గ్రహమే ఫలితానికి మూలం లేదా ప్రేరణ కారణం కాబట్టి అది లేనంత బలంగా ఉండాలని మనం కోరుకుంటాం. అయితే బలహీనమైన పాపగ్రహం ఉంటే దాన్ని అలాగే వదిలేయడం మంచిది. ఒక విధంగా కార్మిక వరప్రసాదం, కార్మిక్ విండ్ఫాల్ లాంటిది. రత్నం ఎంపికలో కష్టత. రత్నం ఎంపిక అనేది ఒక సంక్లిష్టమైన పద్ధతి, క్లిష్టమైన మరియు సమయం తీసుకునే ప్రక్రియ. చాలామంది జ్యోతిష్యులు కూడా నిరుత్సాహానికి గురై సులభ మార్గాలను అన్వేషించి చివరికి రత్నాలను పరిహారంగా ఉపయోగించడం పట్ల నమ్మకం కోల్పోతారు. కొంతమంది 2వ లేదా 3వ శ్రేణి రత్నాలను వాడే ప్రత్యామ్నాయ పద్ధతిని స్వీకరిస్తారు. కానీ ఇవన్నీ చివరికి నిరాశ మరియు అంచనాల పతనంతో ముగుస్తుంది. రత్నం ఎంపికలో కేవలం జ్యోతిషపరంగా కాకుండా భౌతిక రసాయనిక పరమైన ప్రమాణాలు అంటే స్పెసిఫిక్ గ్రావిటీ, శుద్ధి మొదలైనవి కూడా పరిగణించాలి. సరైన పరిణామం చూసుకోవాలి. అలాగే మనం ధరించే వ్యక్తి యొక్క కొన్ని రోజులు పరీక్షించడం కూడా అవసరమే. ఇందుకు చాలా సహకార భావన కలిగి ఉండాలి. నిజాయితీ గల జాగ్రత్తగా చూసే జ్యువెలర్ మనకు అవసరం. హెచ్చరికలు. పూర్తి జాతకాన్ని విశ్లేషించకుండా రత్నం సూచించకూడదు. ముఖ్యంగా నీలమణి, బ్లూ సఫైర్ అనేది సరిపడకపోతే కనుక తీవ్రమైన హానిని కలిగించగలదు. షడ్భావం అంటే 6వ భావంలో ఉన్న గ్రహానికి సంబంధించిన రత్నాన్ని ధరించకూడదు. రత్నాల కలయికలో జాగ్రత్తలు.
పచ్చ, ఎమరాల్డ్ మరియు ముత్యం కలిపి ధరించరాదు. వజ్రంతో కలిపి రూబిన్ ధరించకూడదు. లాపిస్ లాజులి పూర్తిగా ఏ నీలం రంగులో ఉండదు కాబట్టి అది శనిగ్రహానికి కాకుండా శుక్రునికి అనుకూలంగా ఉంటుంది. దీని రూబితో కలిసి ధరించరాదు. బ్రెజిలియన్ టోపాజ్ ఉత్తమమైనది. ధన్యవాదాలు.